వేద వినాశనం నిత్యం యః ఏన మనుజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపచేయుటకును సాధ్యము కానిది. ఇది సర్వవ్యాపి, చెలింపనిది, సనాతనమైనది. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విదైత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకునుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపతగదు. అధ చైవం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ నీవు దీనికే శోకింపతగదు. ఏలయనా, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయము యందు నీవు శోకింపతగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తామధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఓ అర్జున, ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు మరణానంతరము కూడా అవ్యక్తములే. జనన మరణముల మధ్యకాలము మాత్రమే అవి ప్రకటితములు. కాబట్టి ఇటు స్థితిగై వాటిని గురించి తప్పించుట నిష్ప్రయోజనం. ఆశ్చర్యవపత్స్యతి కశ్చిదేనం ఆశ్చర్యవదద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశ్చేనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఆత్మను ఆశ్చర్యమైన దానిగా చూచును. మరి ఒకరు మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వినును. ఈ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమీనును ఎరగరు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతిదేహమునందు ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపతగదు.